నమస్తే అండి, హరిబాబుని మాట్లాడతాను. మన దగ్గర ఉన్న 200 రకాల పళ్ళ చెట్టులో ఇది పమెల్లో అంటారండి. పమెల్లో అంటే పప్పర పనస అంటారు, పంపర పనస అని కూడా అంటారు. మనకి వెనకటి రోజుల నుంచి కూడా ఉండే గోదావరి జిల్లాలో పండించేవాళ్ళు 50-60 ఏళ్ళ నుంచి కూడా. యాక్చువల్గా ఇది పప్పర పనస చెట్టు ఈస్ట్ ఏషియా ఫ్రూట్ అండి. ఇది మన సౌత్ ఈస్ట్ ఏషియా ఇంకెక్కువ చెప్పాలంటే. అంటే దరిదాపు మన థాయిలాండ్, మన ఇండోనేషియా, మలేషియా, తైవాను, ఈ ఫిజీ ఐలాండ్స్, శ్రీలంక ఇట్లాంటి ఈ దేశాల్లో ఎక్కువ పండిద్ది ఇది. మన దగ్గర కూడా నేను ఎక్కడ చూశానంటే బెంగాల్లో ఎక్కువ ఉంటుందండి. బెంగాల్లో బాగుంటుంది. దరిదాపు 5 నుంచి 10 మీటర్ల 15 మీటర్లు పెరిగిద్ది. బెంగాల్ అయితే 10, 12, 15 మీటర్ల చెట్లు చూస్తాను. ఒక చెట్టు మీద 100 కాయలు కాస్తాయి. బెంగాల్లో బాగా సక్సెస్ అయింది. నేను మళ్ళీ జార్ఖండ్లో కూడా చూశాను. జార్ఖండ్, కొంత బీహార్లో చూశాను. యూపీలో కూడా కొంత నాకు కనపడింది నేను తిరిగినప్పుడు. అక్కడ ఎక్కువ అనమాట. అంటే పొడి వాతావరణం, చల్లదనం అవన్నీ ఉండాలి. కొద్ది చల్లదనం, కొంచెం పొడి వాతావరణం. బెంగాల్ ఎక్కువ అంటే సీ కోస్ట్ ఇది ఉంది కదా, ఆ ఏరియాలో కూడా ఎక్కువ కాసింది ఉంది. సో ఇది 5 నుంచి 15 మీటర్ల దాకా పెరిగిద్దండి చెట్టు. ఇది బాగానే పెరిగిద్ది. 15 మీటర్లు అంటే దాదాపు 30-40 అడుగులు కూడా పెరిగిద్ది. బాగా బలంగా వెళ్తుంది. దాని మీద అయితే 100-200 కాయలు చూసాను నేను బెంగాల్లో అయితే. నాకు ఎప్పుడు 7 కాయలు 10 కాయల కంటే మించి కాయల. ఇప్పుడంటే కాపంత పోయింది. జూన్ జూలై ఆ తర్వాత పూత వచ్చింది. జనవరికి కాయేస్తుంది. జనవరి ఫిబ్రవరి కల్లా వచ్చింది. నేను డిసెంబర్ కల్లా కోసేసాను, చాలా వరకు ఇచ్చేసాను. ఇదనమాట. ఎక్కువ యూఎస్లో కూడా బాగా పండిస్తారండి ఇది. దాదాపు యూఎస్లో 5-6 మిలియన్ టన్నులు పప్పర్ పనస తీస్తారు. ఇది వాళ్ళు మంచి లార్జెస్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇక అమెరికా కూడా బాగా పండిస్తారు. వాళ్ళు కూడా బాగా మంచి ఫ్రూట్ అండి ఇది. దీంట్లో కాకపోతే ఏంటంటే 89% వాటర్ కంటెంట్ ఉంటుందండి. ప్రోటీన్స్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్స్ అంతా 1 or 2% ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సిట్రస్ జాతిది కదా, నిమ్మ, బత్తాయి ఈ జాతిది కదా, అందుకని యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ ఇది. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అండి. బాగా క్యాన్సర్ నిరోధించే గుణం ఉంటుంది. బాగా తింటారండి. ఈస్ట్ ఏషియాలో బాగా తింటారు. ఉప్పు కారం లైట్ చల్లుకుని నేను బెంగాల్లో చూశాను, శ్రీలంకలో కూడా చూసాం. మా ఉప్పు కారం లైట్గా చల్లుకుంటారు, బాగా తింటారు. బత్తాయికాయలాగా ఉంటుందండి. పప్పర పనసల పూల్లాగా, బత్తాయి పండులాగా ఉంటుంది. జ్యూసీ చేసుకుంటారు, టేబుల్ ఫ్రూట్గా కూడా తింటారు. జ్యూసీ అండ్ టేబుల్ ఫ్రూట్గా. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ ఇది. రండి చూపిస్తారండి. ఇక్కడ రండి. ఇదంతా చూడండి ఎంత మంచి కాయ ఉంది ఇక్కడ. ఇట్రండి. ఇదిగో చూసారా, అదిగో ఎంత పెద్ద కాయ ఉందో చూసారా. మంచి సైజ్ అయిద్దండి. అన్నీ కోసేసాం కాయలన్నీ. కింద మొన్న సైంటిస్టులు, స్టూడెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు కోసి పెట్టా. పిల్లలకి వాళ్ళు ఆశపడుతున్నారు, అందుకని చూసి అప్పటికప్పుడే కోసి అప్పటికప్పుడే తీసి పిల్లలకి పెట్టాను అనమాట. అందుకని కాయలు తగ్గిపోయినాయి. 5-6 ఉన్నాయి. ఆ చెట్టుకు 2-3 ఉన్నాయి, ఈ చెట్టుకు 1 ఉంది. ఇదనమాట. కాండం కూడా చూసారా, 30 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ లావ్ అయిద్దండి. చూసారా, అదిగో 20 నుంచి 30 సెంటీమీటర్స్ 35 సెంటీమీటర్స్ వరకు కాండం ఉంటుంది. చెట్టు ఇంకా ఎత్తు పెరిగిద్ది. కానీ నేను ఇక్కడ హైడెన్సిటీ కదా, అందుకోసం ఈ విధంగా పెరుగుతుంది అనమాట. ఇక్కడే కాదు, మీకు ఎక్కడ చూపిస్తాను రండి. అక్కడ చూపిస్తా పదండి. అక్కడ చూడండి, అదిగో అదే అనమాట. చూసారా ఎంత బాగుందో. సరే, దీని మీద మొన్నటి దాకా తేనె పట్టు ఉండేదండి. భయం తేనె పట్టు ఉండేది దీనికి. చూడండి ఎంత బాగుందో. బాగా మన నిమ్మ పండు రంగు వచ్చినాక కోస్తారనమాట. దీంట్లో ఇత్తనం ఉంటుంది. ఈ ఇత్తనం ద్వారా ప్రాపగేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇది పప్పర పనస ఇత్తనం ద్వారా ప్రాపగేషన్ అనమాట. అంటే మొక్కలో దీని ఇత్తనం తీసి ఇత్తనం ద్వారా ప్రాపగేట్ చేస్తారు. ఇంకా ఎయిర్ లేరింగ్ ద్వారా కూడా నేను ట్రై చేశానండి. ఎయిర్ లేరింగ్ ద్వారా కూడా వచ్చింది. మన ఎయిర్ లేరింగ్ అని తెలుసు కదా. ఈ బార్క్ తీసి కాగితం కట్టి, ప్లాస్టిక్ సంచి కట్టి, దాంట్లో కోకోపీట్ పెట్టి మళ్ళీ టైట్ చేసేసి వస్తే ఎక్కడ బార్క్ తీసామో అక్కడ రూట్ వస్తుంది. దాన్ని ఎయిర్ లేరింగ్ అంటారు. వీడియోలు ఉన్నాయి మన దాంట్లో చూడండి.
ఆ ఎయిర్ లేయరింగ్ ద్వారా కూడా ప్రాపగేట్ చేయొచ్చు, కానీ ఎక్కువ మాత్రం సిట్రస్ ద్వారా చేసి గ్రాఫ్ట్ చేస్తారనమాట. అదనమాట. ఈ విధంగా రకరకాలైన పళ్ళ చెట్లు పెట్టుకోవాలండి. తెలంగాణలో 1.5 ఎకరాలు సాగు చేస్తుంటే 70-80 లక్షల ఎకరాల పైన వరేస్తారండి. ఎట్లాగండి వరేస్తే ఎట్లా? అట్లా ఒక వరితో ఏం ఆదాయం వచ్చింది? 30 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయి. అగ్రికల్చర్ కనెక్షన్ అందులంతా అగ్రికల్చర్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండాలంతా ఏం చేయాలంటే బోర్ల కింద చేసేవాళ్ళంతా వరి పని చేసేయాలండి. వరి పని చేయాలా, గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలా. వరి పని చేసి ఇట్లాంటి హార్టికల్చర్ క్రాపులు కనుక వేసుకుంటే సంవత్సరం పొడుగుతో పని ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. వరిలో ఏమొచ్చిందండి? బూడిద. ఒక క్రాపు 30 బస్తాలు పండిద్ది, ఏం ఆదాయం ఉంటుంది? కరెంటు దండగా, ఫ్రీ కరెంట్ అని మోకాల్లో నీళ్ళు పెట్టి నీళ్ళన్నీ వేస్ట్ చేస్తారు, కరెంట్ అంతా వేస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కదా, వాళ్ళు గమనించి హార్టికల్చర్ క్రాప్కు మనం మళ్ళిస్తే పంట హార్టికల్చర్ ఫ్రూట్స్ ఇప్పటికి కూడా 60-70% ఫ్రూట్స్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. బయట రాష్ట్రాల నుంచి, ఫారిన్ నుంచి వచ్చి మన ఫ్రూట్లు అమ్ముకుంటారు. అట్లా కాకూడదు. మన భూముల్లోనే మనం హార్టికల్చర్ క్రాప్లు చేయొచ్చు. నేను ఎట్ట పండిస్తున్నాను? దాదాపు 200 రకాల పళ్ళు ఉంటాయి మన దగ్గర. కాబట్టి మీరంతా రైతు సోదరులందరూ వరి వదిలేసేసేయండి. వరి డ్యాముల కింద, కాలువల కింద, చెరువుల కింద ఎక్కడెక్కడ వేసుకుంటారు. సర్ప్లస్ వాటర్ ఉన్న చోట రిజర్వాయర్ల కింద, నాగార్జున సాగరు, బాక్రనంగలు, మళ్ళీ శ్రీశైలము, పోచంపాడు, కాళేశ్వరం అక్కడ వేసుకుంటారు. బోర్ల కింద వ్యవసాయం చేసేవాళ్ళు అగ్రికల్చర్ కనెక్షన్తో హార్టికల్చర్ క్రాప్ వేయండి. గవర్నమెంట్ కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. చూడండి, ఎక్కడో బెంగాల్లో, సౌత్ ఈస్ట్లో పడిన పళ్ళు మన దగ్గర చూడండి పత్రపనసలు కాస్తాయి. మా చింతలలో అయితే ఏలూరు దగ్గర, తుక్కునూరు, ఏలూరు అక్కడ కూడా అమలాపురం కాదండి, కోనసీమ అయినా కూడా పండించేవాడు. నా చిన్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చే కాయలు మేము తినేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఎక్కబడితే అక్కడ పండించుకున్నాం. మనం కూడా పెట్టుకోవాలా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మల్టీ క్రాప్స్కి ఎక్కువరండి, వరొద్దండి. నా మెయిన్ ఇదే. ఇది పప్పర పనస మీద నా చిన్న వీడియో ఇది. థ్యాంక్ యూ.